Hello all. So let's habilitate. My name is Anand Siri Pragada, a co-founder of Let's Habilitate. ఇప్పుడు లెట్స్ హాబిలిటేట్ గురించి మాట్లాడాలంటే ఒక 5 years బ్యాక్ ఫస్ట్ ఒక అసెస్మెంట్తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక అసెస్మెంట్తో స్టార్ట్ అయ్యి గత 5 సంవత్సరాల్లో 5 yearsలో దాదాపుగా 2000 మందికి పైగా అసెస్మెంట్స్ చేశాం. 2000+ అసెస్మెంట్స్. ఇక్కడ మెయిన్ ఫౌండర్ లెట్స్ హాబిలిటేట్ డాక్టర్ తేజస్వి, తను 2000 పైగా అసెస్మెంట్స్ చేసింది. ఈ ప్రయాణంలో ఎంతో మంది అసెస్మెంట్స్ రావడము, ఇక్కడ జాయిన్ అవ్వడము, జరగడము అంచెలంచెలుగా ఎలా అంటే అసలు 5 years ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతుంటే అప్పుడే 5 years అయిపోయిందా, ఈ ప్రయాణం అప్పుడే 5 years అయిందా అని ఒక్కసారి నాకు కూడా షాకింగ్లో ఉన్నా. నేను మీతో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రయాణంలో అసలు నో టైం, నో స్పేస్, అసలు ఏం అర్థమవుతుంది అంటే ఎవ్రీ టైం కిడ్ రావడము, అసెస్మెంట్ జరగడము, అడ్మిట్ ఇక్కడ థెరపీ స్టార్ట్ చేయడము, ఈ ప్రయాణం జరుగుతున్నది. రైట్ నౌ కరెంట్ ఇప్పుడు దాదాపుగా 125 కిడ్స్గా ఇప్పుడు మనం ఇక్కడ థెరపీ సెంటర్లో కిడ్స్ తీసుకుంటున్నారు ఎవ్రీ డే. దాదాపుగా నేను స్పెషల్గా ఈ ప్లేస్లో చెప్పాలి అంటే ద కైండ్ ఆఫ్ మేము చాలా ఇంపార్టెంట్ ఫీల్ అవుతాం. అంటే అంబియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, థెరపిస్ట్ ప్రొఫెషనలిజం వెరీ ఇంపార్టెంట్, అండ్ కంఫర్టబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేమంతా చాలా ఫీల్ అవుతాం. మీరు ఎక్కడైనా చూడండి, హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉంటాయి, బట్ స్పెసిఫికలీ వి ఫీల్, ఎందుకంటే ఎవరైనా పేరెంట్ వచ్చి కూర్చున్నా కూడా ద పేరెంట్ షుడ్ ఫీల్ రిలాక్స్. ఓకే, మేము ఒక రిలాక్స్డ్ ప్లేస్లో ఉన్నాము అనే ఒక అంబియన్స్ని వి క్రియేటెడ్. అంటే మీరు దాదాపు చూడండి, వీ హ్యావ్ 7 floors. దాదాపు మాకు ఇప్పుడు 7 floors ఉన్నాయి. దాదాపు 20,000 SFT పైగా ఉంది. ఈ ఏరియాలో, ఎల్బీ నగర్ ఏరియాలో నాకు తెలిసి, సిటీలో కూడా నాకు తెలిసి హైయెస్ట్ స్పేస్ ఉన్న సెంటర్ ఇది. అండ్ ఒకే ప్లేస్లో, వన్ ప్లేస్లో 45 మంది థెరపిస్టులు. సో అవర్ స్టాఫ్ ఈ 70 members. సో ఫ్రంట్ ఆఫీస్ ఉండొచ్చు, అడ్మిన్స్ అవ్వచ్చు, అకౌంట్స్ అవ్వచ్చు, ఆయమలు ఉండొచ్చు, మొత్తం టోటల్ స్టాఫ్ వచ్చేసి 70+ ఉన్నారు. కానీ దీంట్లో మేజర్గా 45 members థెరపిస్ట్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. 45 members థెరపిస్ట్ ఉన్న వన్ ఓన్లీ ప్లేస్, దట్ ఆల్ ప్రొఫెషనల్. ఇఫ్ యూ టేక్ SLP, అంత స్పీచ్ తీసుకుంటే అంత SLPనే ఉంటారు. ఇఫ్ యూ టేక్ ఆక్యుపేషనల్ థెరపీ, ఆల్ ద ఆక్యుపేషనల్ థెరపిస్టులు ఉంటారు. సో అండ్ ఇఫ్ యూ టేక్ ఎ బిహేవియర్ థెరపిస్ట్, ఆల్ ద బిహేవియర్ థెరపీ. అంటే వీ స్పెసిఫికలీ ఫాలో ద స్టాండర్డ్స్, ఆల్ ద ప్రొఫెషనల్స్ని మేము రిక్రూట్ చేసుకున్నాం. ఇంత పెద్దగా, ఇంత ఇదిగా ఎవ్రీ టైం వాళ్ళని కేర్ చేసుకుంటూ, కిడ్స్ని కేర్ చేసుకుంటూ, పేరెంట్స్ని కేర్ చేసుకుంటూ చాలా ముందుకు. ఎందుకు ఇక్కడ మా బలం ఏంటి, అసలు లెట్స్ హాబిలిటేట్ బలం ఏంటి? మీరు ఒక్కసారి చూడండి, ఈ స్ట్రీమ్లో ఐదర్ ఒకరు ఒక దాని మీద గ్రిప్ ఉంటారు. స్పీచ్ వాళ్ళకి స్పీచ్ మీద గ్రిప్ ఉంటుంది, లేదా ఆక్యుపేషనల్ థెరపీ వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ మీద గ్రిప్ ఉంటుంది, లేదా ఒక సైకాలజిస్ట్ లేదా ఒక బిహేవియర్ వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఒక గ్రిప్ ఉంటుంది. ఇక్కడ మా బలం ఏంటి, లెట్స్ హాబిలిటేట్ బలం ఏంటంటే మా బలమైన, మా బలగమైన, మా ధైర్యమైన, మా స్థైర్యమైన ఎవ్రీథింగ్ ఏంటంటే మా ఫౌండర్. సో మా ఫౌండర్ మెయిన్, షీ ఈజ్ డాక్టర్ తేజస్వి. తను SLP 16 years బ్యాకే తను SLP చేసింది. అది కాకుండా సెన్సరీ ఇష్యూస్ మీద PG డిప్లొమా చేసింది. అంటే ఆక్యుపేషనల్ ఏదైతే ఇంపార్టెంటో సెన్సరీస్ మీద ఉందో తను దాంట్లో PG కూడా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా షీస్ సైకాలజీ కూడా చేసింది. అంటే ఆటిజం స్ట్రీమ్లో ఈ 3 చాలా ఇంపార్టెంట్. స్పీచ్, OT, BT, ఈ 3 మీద నాలెడ్జ్ ఉండి రన్ చేస్తున్న పర్సన్ నాకు తెలిసి హైదరాబాద్లో, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఇండియాలో కూడా మా డాక్టర్ తేజస్వి, మన డాక్టర్ తేజస్వి డెఫినెట్గా తనొక్కతే ఇందులో అంత బలం. నేను చెప్పానుగా మా బలమైన తనే అని. సో అన్ని స్ట్రీమ్లలో ఇంత నాలెడ్జ్ ఉన్న, పట్టు ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ ది స్ట్రీమ్ డాక్టర్ తేజస్వి. సో అదే మా స్ట్రెంగ్త్. సో దానివల్లనే ఎవరైనా సరే ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక సెంటర్లో మనం ఎక్కడన్నా ఉన్నామనుకో, ఏది BT ఇష్యూ తెలియదు, ఏది OT ఇష్యూ తెలియదు. వాళ్ళు BT ఇష్యూవా OT ఇష్యూవా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ మేడం దగ్గర రాగానే BT స్టిల్ ఉన్నా, OT స్టిల్ ఉన్నా, ఏది OT ఇష్యూ, ఏది BT ఇష్యూ, ఇక్కడ పేరెంట్ ఉంటారు. సో ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ మేము ఏం చేస్తాం, ఎవ్రీథింగ్ డిస్కషన్. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సాటర్డే వి కండక్ట్ ద డిస్కషన్స్, పేరెంటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే పేరెంట్ గోల్స్ డిస్కషన్ ఉంటుంది. అంటే ఇలా థెరపిస్ట్స్ కూర్చుంటారు, పేరెంట్స్ కూర్చుంటారు, మేము కూర్చుంటాం. సో ఇట్స్ ఏ నైస్ బ్రెయిన్ స్టార్మింగ్, క్వశ్చన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఈ మంత్ గోల్స్ మనం ఏం పెట్టుకుందాం, ఈ మంత్ గోల్స్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ఒక సిస్టమాటిక్గా ఉంటుంది. అంటే సాటర్డే పేరెంటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక సాటర్డే రోజు, మంత్లీ ఫస్ట్ సాటర్డే రోజు గోల్స్ డిస్కషన్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడున్న మేము మా థెరపిస్ట్లతో వీల్ పుట్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్, నాలెడ్జ్ సెషన్స్ మేము కండక్ట్ చేసుకుంటాం. ఈవెన్ ఎవ్రీవన్ గివ్ ద ప్రజెంటేషన్ సెషన్స్ కూడా ఉంటాయి మా దగ్గర. అంటే ఎవ్రీథింగ్ మేము చాలా అవర్ ఎజెండా ఇస్ వన్ థింగ్,
హౌ టు ట్రాన్స్ఫార్మ్ ద కిడ్. మాది ఒక్కటే ఉంటుంది లెట్స్ హాబిలిటేట్లో. ఎప్పుడు డాక్టర్ తేజస్వి గారితో మాట్లాడుతున్నా ఒక్కటే ఉంటుంది, ఎవ్రీబడి థింక్స్ డిఫరెంట్లీ. ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ తిన ఆల్వేస్ హౌ టు డిశ్చార్జ్ ఎ కిడ్. ఎంతసేపు తన మైండ్ ఎట్లా ఉంటుంది అంటే ఉన్న కిడ్స్ని మనం ఎట్లా డిశ్చార్జ్ చేయాలి, దానికి సంబంధించినవి ఏంటి, ఎలా చేయాలి అంటే ఎవ్రీ కిడ్. ఇక్కడ 125 కిడ్స్ ఉంటే ప్రతి కిడ్ తన మైండ్లో ఉంటుంది, ప్రతి కిడ్ తన ఇష్యూస్ తన మైండ్లో ఉంటాయి. ఎవ్రీథింగ్ ఎవరు వచ్చి మాట్లాడినా పేరెంట్, కొంతమంది పేరెంట్స్ షాక్ తింటారు ఇక్కడ, అసలు ఇంత మెమొరీ ఎట్లా, ఇంతగానం ఎట్లా అని. ఎస్, తనకి ఇంకా వేరే ప్రపంచం లేదు, తన ప్రపంచమే ఈ కిడ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దామని, ఈ కిడ్స్ని డిశ్చార్జ్ చేద్దామని తన గోల్. సో కాబట్టి లెట్స్ హాబిలిటేట్ 5 yearsలో 2000 మంది పైగా అసెస్మెంట్స్ చేసి, ఎప్పటికప్పుడు మేము థెరపిస్ట్ తీసుకుంటూ ఎంతోమందిని మేము డిశ్చార్జ్ చేసి, అండ్ రియల్లీ పేరెంట్స్, మా ధైర్యమే పేరెంట్స్. ఈరోజు ఈ 5 ఏళ్ల ఈ ప్రయాణంలో మాకు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇక్కడున్న పేరెంట్ 2000 అసెస్మెంట్లు మాకు ఎట్లా వచ్చాయంటే థ్యాంక్స్ టు ది పేరెంట్స్ కమ్యూనిటీలో. పేరెంట్సే వాళ్ళు వెళ్ళి, మాకే తెలియదు యాక్చువల్లీ మేమేమంటామంటే లెట్స్ హాబిలిటేట్ అంటాం. తర్వాత పేరెంట్స్ మాకు చెప్పారు దీన్ని లెట్స్ అని పిలుస్తుంటారు కొంతమంది దీన్ని ఏమని పిలుస్తారంటే ఎల్హెచ్ అని పిలుస్తుంటారు. ఇవి వింటున్నప్పుడు మాకు కూడా చాలా, అరే లెట్స్ హాబిలిటేట్ అని ఒకటి పెట్టాం, కానీ పేరెంట్స్ ఎల్హెచ్ అంటారు, కొంతమంది పేరెంట్స్ లెట్స్ అంటారు. సో ఇలా వాళ్ళు లెట్స్కి వెళ్ళండి అని పేరెంట్స్ చెప్పడం, లేదా ఎల్హెచ్కి వెళ్ళండి అని పేరెంట్స్ చెప్పడం, కొంతమంది లెట్స్ హాబిలిటేట్ అని. అంటే ఏ జరిగినా పేరెంట్స్ వాళ్ళు చేసి పబ్లిసిటీ చేసుకొని ఈరోజు ఇన్ని వేల మందికి అసెస్మెంట్స్ ఇచ్చిన, ఇంతమందికి మేము చేస్తున్నా కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ ఏ co-founder ఆఫ్ లెట్స్ హాబిలిటేట్. అండ్ థ్యాంక్స్ టు డాక్టర్ తేజస్వి. అండ్ తన పడ్డ కష్టమే ఈరోజు అందరికీ, కిడ్స్ అయినా ఎవరికైనా, మేమందరమైనా వీఆర్ ఫేసింగ్ ఇట్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.